This program sponsored by Marwadi University, Rajkot, Gujarat. Join Global Campus for a 360-degree education. Namaste, welcome to I Dream Inside Politics with Kavita. తెలంగాణ అసెంబ్లీలో అసలు ఈరోజు ఏం జరిగింది? తెలంగాణ ఆడబిడ్డలకు అన్యాయం జరిగింది, అవమానపరిచేలా వ్యాఖ్యలు చేశారు, ఆడబిడ్డ కన్నీళ్లు పెట్టుకుంది రేవంత్ రెడ్డి కౌరవ సభలో అనేది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. అసలు అక్కల్ని నమ్ముకుంటే మునిగిపోతారు, బతుకు బస్టాండే అయిపోతుంది అంటూ సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ భట్టి విక్రమార్క కూడా అన్నారు. అయితే సభకు ఎందుకు క్షమాపణలు చెప్పట్లేదు? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి వాదన ఇది. ఓవరాల్ గా ఈ రోజు సభలో ఏం జరిగింది అదే మాట్లాడుకోబోతున్నాం. మనతో పాటుగా ఉన్నారు మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ లీడర్ కొండ్రు పుష్పలీల గారు. నమస్తే తల్లి. సో ఏం జరిగిందమ్మా ఈరోజు అసెంబ్లీ సెషన్ ని ఫాలో అయినరా? అసలు ఒక ఎమ్మెల్యే ఆడబిడ్డ కన్నీరు పెట్టుకుంది అసెంబ్లీ వెలుపల, బయటికి వచ్చిన తర్వాత ఏం జరిగింది లోపల? ఎందుకు అలా జరిగింది అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు రాజకీయాలంటే అప్పుడున్న రాజకీయాలు కాదు, ఇప్పుడున్న రాజకీయాలు వేరు. అప్పుడు ఒక పద్ధతి ప్రకారం ఉండేది, ఇప్పుడు అలా కాదు. అంటే ఎలా అయిపోయిందంటే ఈరోజు వాళ్ళు రేపు ఎక్కడ ఏ పార్టీలో ఉంటారో తెలియదు. ఈ రోజులో రాజకీయాలంటే రాత్రి ఈ పార్టీలో మాట్లాడి ఉదయం కల్లా మళ్ళీ ప్లేట్ ఫిరాయించిన వాళ్ళు ఉన్నారు. అంటే జంపు జలాన్ని ఇలాంటివి ఉండేవాళ్ళు చాలా ఎక్కువైపోయారు. అప్పుడు కొద్దిమంది మాత్రమే ఉండేవాళ్ళు. సో మాట్లాడేటప్పుడు కూడా అసెంబ్లీ రూల్స్లో కొన్ని ప్రొసీడింగ్స్ కూడా ఉంటాయి, ఏది మాట్లాడాలి, ఏది అన్పార్లమెంటరీ వర్డ్స్ ఉంటాయి. సో సవిత గారు ఇప్పుడున్నది ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలో, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కాబట్టి ఆవిడ. అంతకుముందు వాళ్ళ నాయకుడు గతంలో రాజశేఖర రెడ్డి గారి నాయకుడు, అంతకుముందు ఇప్పుడేమో బీఆర్ఎస్ నాయకుడు కదా వాళ్ళు. సో కేసీఆర్ గారు ఎన్నిసార్లు సామెత రూపంలో మాట్లాడినా, మీడియాను తిట్టినా, ఎమ్మెల్యేలను తిట్టినా, ఏ భాషను వాడుతుంటే మా భాషే ఇంత అని చాలా లైట్గా తీసుకునేవాడు. ఇదే అసెంబ్లీలో నేను మంత్రిగా ఉన్నప్పుడు గతంలో రాజశేఖర రెడ్డి గారు ఆపోజిషన్లో ఉండి నేను టీడీపీలో ఉన్నాను మంత్రిగా. సో అప్పుడు ఏమైందంటే రాజశేఖర రెడ్డి గారు మాట్లాడే మాట ఎంత అంటే సెటైరిక్గా అన్నాడా, మామూలుగా అన్నాడా అన్న దాని మీదనే పెద్ద చర్చ జరిగిపోయింది ఆ రోజంతా. సేమ్ ఇదే పరిస్థితి. ఆయన ఏమన్నాడు, ప్రతిభా భారతి గారు స్పీకర్ అప్పుడు అమ్మా అన్నాడు. అంటే అమ్మా అనడంలో పెద్ద తప్పేమీ లేదు అని మాట్లాడడంలో ఆయన ఉద్దేశం. జనరల్గా ఆయన అలాగే సాగదీస్తూ మాట్లాడుతూ ఉంటారు కూడా, జనరల్గా అందరు కూడా విన్నారు. కానీ మా తెలుగుదేశంలో ఉన్నప్పుడు అమ్మా అని నన్ను అట్లా అంటే సటైరికల్గా రాజశేఖర రెడ్డి గారు అన్నారని స్పీకర్ గారు కూడా గొడవైంది చాలా సభ. సో ఎలా మాట్లాడాలన్నది మీరే నేర్పించండి అమ్మా అని రాజశేఖర రెడ్డి గారు గొడవలు అయిపోయినాయి. ఆ తర్వాత సద్దు మీరు చేశారు. ఆమె అలా అనిపిస్తే నేనేం చేయలేనండి, నేనైతే ఆ రకంగా అనలేదు అని. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు వెనకాల ఉన్న అక్కలని నమ్మకండి, నమ్మితే బతుకు బస్ స్టాండే అవుతుందని, లేకపోతే ఈ రకంగా మాట్లాడాలి ఏవైతే ఉన్నాయో ఆ మాటల్లో మాట ఒకసారి టెంప్టేషన్కు రావాల్సి వస్తుంది. అంటే అప్పుడు స్థానాలు మారినంత మాత్రాన బుద్ధులు మారిపోతాయా? మారకూడదు కదా. ప్రజా సమస్యలను తీసుకొని పోరాడితే కరెక్ట్గా ఉంటుంది. గతంలో ఎప్పుడైతే వాళ్ళు ఏం చేశారో చూసే కదా ప్రజలు మళ్ళీ తీర్పు ఇస్తారు మనకి. ఆ గతంలో ఆమె హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఎంతమంది అమ్మాయిలకు రేపులు జరిగినాయి, ఎవరి మీదన్నా ఈమె యాక్షన్ తీసుకుందా? ఒక్కటి చూపించమనండి నాకు. ఒకవేళ జరిగినా అది దళిత బిడ్డల మీద ఎక్కువ జరిగినాయి. ఆ రోజు జరిగిన సంఘటనలో చాలా వరకు ఆమె స్థానంలో నాలాంటిది ఎవరన్నా ఉండింటే పరిగెత్తుకొని వెళ్ళి అప్పటికప్పుడు వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చేది. కానీ ఇప్పుడు చర్చ అది కాదు కదా, అది కాదు. ఇప్పుడు ఆవిడ ఏం బాధపట్టింది, పేరు పెట్టి అన్నాడా రాజశేఖర రెడ్డి గారు ఇలా? అంటే మామూలు అయినా అనలేదు, ఈమె ఈ రాజశేఖర రెడ్డి లాగా ఈయన కూడా రేవంత్ రెడ్డి గారు అలా ఏం మాట్లాడలేదు. అంటే వెనకాల ఉన్న అక్కల్ని నమ్మకండి అన్నారు. తప్పే ఉంది పేరు పెట్టి అంటే కాదమ్మా. ఇక్కడ రూల్స్లో ఏముంటుందంటే రూల్స్లో ఏముంటుందంటే ఎవరినైనా పేరు పెట్టి మాట్లాడకూడదు, వ్యక్తిగతంగా దూషించకూడదు అన్నట్టు ఉంటుంది. మరి ఇక్కడ అక్కలు అన్నారు కానీ సబితమ్మ అని కూడా పేరుతో ఎక్కడైతే రేవంత్ రెడ్డి గారు అన్నట్టు నాకు చూశాను, నేను కూడా వీడియో చూశాను. అంటే తప్పుగా తీసుకుంటే తప్పుగా అనిపిస్తుంది,
లేదు అనుకుంటే లైట్ తీసుకుంటే దానికి ఒక్క మాటలో కూడా సమాధానం చెప్పి కూర్చోవచ్చు. దానికి ఇంత ఏడవలసిన అవసరం లేదు. నన్ను ఏడిపించారు అందరు ఆడబిడ్డలకు లాగానే, నేను కూడా ఒక ఆడబిడ్డని, అందరు ఆడబిడ్డలకు జరిగిన అవమానంగా ఎందుకు ట్రీట్ చేస్తావు? ఇప్పుడే కానీ తమరేం చేసినారు, తమ గతంని మర్చిపోయి మాట్లాడకూడదు. ఇప్పుడు మీరు రేవంత్ రెడ్డి గారు సోషల్ మీడియాలో మీ పార్టీ వాళ్ళు ఎలా పెట్టిస్తున్నారు? కౌరవ సభ అంట. అంటే ఎందుకు పెట్టిస్తున్నారు మరి? అది ఎవరు మా వాళ్ళు మాకు పడతారా? అట్లాంటివన్నీ సోషల్ మీడియా పెట్టించడం అనేది ఈరోజు చాలా ఒక మనిషిని కించపరిచే విధంగా. ఆయన కూడా అంతే కదా. ఇప్పుడు కేటీఆర్ మాట్లాడుతుంటే కూడా నేను చూశాను ఆయన స్పీచ్లో, సిగ్గుండాలి. మరి ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి, అవునన్నా కాదన్నా ముఖ్యమంత్రి. ఇలా ప్రతిదీ కనుక మాట్లాడేటప్పుడు ప్రతిపక్షంలో ఉంటే ఎన్నన్నా మాట్లాడొచ్చా? అధికార పార్టీ వాళ్ళకు లిమిటేషన్స్ ఉంటాయి. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని అనడానికి, బట్టి గారు మాట్లాడిన దానికి నీకేం ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీ అని అనడంలో తప్పులేదు కదా. ఎందుకంటే ఫస్ట్ టైం హోమ్ మినిస్టర్గా ఆమెక పవర్ఫుల్గా రాజశేఖర రెడ్డి గారు ఒక చెల్లి అని, చెల్లెమ్మలాగా నేను నిజంగా చూసి ఆమె అక్కడి నుంచి, ఆమె దగ్గర నుంచి చేవల్ల చెల్లెమ్మ అని చెప్తున్న ప్రతిదీ అక్కడి నుంచి మొదలుపెట్టారు. ఆయన ఎప్పుడైతే ఆయన రాజకీయంలో పెద్ద సంచలనం, ఆయన చనిపోయిన తర్వాత రాజకీయాల్లో ఈమె అక్కడి నుంచి మారిపోయి నా ఆత్మ నా అన్న అన్న ఆమె వెంటనే పార్టీ మారిపోయి ఇంకో పార్టీలకు వెళ్ళినప్పుడు అప్పుడు కనీసము అసెంబ్లీలో ఒక మంత్రిగా కూడా ఎప్పుడు స్టేట్మెంట్స్ కూడా నేను ఇవ్వంగా చాలా అరుదు ఆమె మాట్లాడేది. మరి ఇప్పుడు ఎందుకంత వెంటనే రియాక్ట్ అవుతున్నావు? అవ్వాల్సిన అవసరం లేదు. అంటే పర్సనల్గా నీకు అనుకుంటే నువ్వు ఫీల్ అయితే నువ్వు ఏడవలసిన పరిస్థితి. నువ్వు మాట్లాడే దాంట్లో కూడా సమాధానాలు చెప్పే విధానాలు ఉంటాయి. ఇంతకంటే వ్యంగ్యంగా కూడా మాట్లాడుకోవచ్చు. అయితే అమ్మ ఇక్కడ ఒక మాట, మీ వెనకాల కూర్చున్నటువంటి అక్కలు, అక్కడ వెనకాల కూర్చున్న అక్కలు వాళ్లే కదా. ఇప్పుడు వేరే చెప్పాల్సిన అవసరం లేదమ్మా. తప్పు అట్లా. ఇప్పుడు నిన్ను తిడితే నీ కోపం రావాలి, కానీ నువ్వు అందరినీ కలిపి తిడితే నువ్వెందుకు మీద తీసుకుంటున్నావు? నువ్వేం తప్పు చేయనప్పుడు నీకు ఆ మాట తీసుకోవాల్సిన అవసరమే లేదు కదా తల్లి. నువ్వు ఏం తప్పు చేయలేవు, నువ్వు నిజాయితీరాలివే, నిజాయితీగానే ఉన్నావు. నువ్వు దానికి తగ్గ సమాధానానికి సీనియర్లు ఆన్సర్ ఇవ్వను చెప్పడం చేత కదా. దానికి నువ్వు ఏడవలసిన అవసరం ఏముంది, ఇష్యూ చేయాల్సిన అవసరం ఏముంది? వాళ్ళిద్దరు మాట్లాడిన దాంట్లో ఒక కోణంలో చూస్తే అసలు అందరూ షాక్ అయ్యారామా ఆ పార్టీ మారినందుకు. ఎవరున్నా లేకపోయినా ఆ పార్టీని పట్టుకొని సబితమ్మ ఉంటుంది అన్న మాట జనాల్లోకి వెళ్ళిపోయింది, సొంత చెల్లి కంటే ఎక్కువ అని. ఆ లెవెల్ ఉన్న ఆమెకి ఇక్కడ పార్టీ మారంగానే ఇప్పుడు అసెంబ్లీలో ఆమె ప్రతి సబ్జెక్ట్ మీద స్పందిస్తుంది. జనరల్గా మనం అంటాం కదా, అప్పుడు ఎందుకు స్పందించలేదు, అప్పుడు ఎందుకు చేయలేదు, ఈ పార్టీ నీకేం ద్రోహం చేసింది, నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు అనడంలో తప్పు లేదు కదా. జనాలకు కూడా తెలుసు కదండి. అక్కడ అడిగితేనే, ప్లాట్ఫామ్ మీద అడిగితేనే అదేదో తప్పు చేసినట్టు ఫీల్ అవ్వడం ఎందుకు, ఏడవడం ఎందుకు, దానికి పెద్ద సీన్ క్రియేట్ చేయడం ఎందుకు? నువ్వు ఎంతోమందిని అన్నప్పుడు అసెంబ్లీలలో చాలాసార్లు సందర్భాలు ఇలా మహిళల పట్ల వచ్చినప్పుడు నువ్వు ఏ సబ్జెక్ట్ మీద స్పందించినావు తల్లి? యాజ్ ఏ హోమ్ మినిస్టర్గా, ఎమ్మెల్యేగా చెప్పు. నువ్వు స్పందించలేదు కదా. ఇప్పుడు ఎందుకు దాన్ని ఇష్యూ చేస్తున్నావు? నేను ఒక సాటి స్త్రీని, నువ్వంటే రెస్పెక్టే నాకు. నేను మంత్రిగా ఉన్నప్పుడు ఆమె బై ఎలక్షన్లో వచ్చింది. నేను ఈరోజు చెప్తున్నా, మీడియాకు కూడా తెలియదు. చంద్రబాబు నాయుడు గారు నన్ను స్వయంగా సబితా ఇంద్రారెడ్డి అన్న చనిపోతే మా ఆయనకు సీనియర్ వాళ్ళు యూనివర్సిటీలో, చంద్రబాబు నాయుడు గారు మా జిల్లా కాబట్టి అమ్మ ఆమెని మన తెలుగుదేశంలో తీసుకురండి అని నన్ను పంపించడం జరిగింది. మరి అప్పుడు నువ్వు ఉన్నావు కదా, అప్పటి నుంచి ఉన్నావు కదా. మా ఆయన ఏ దాంతో ఉన్నాడో, ఏ పార్టీలో ఉన్నాడో, నేను అదే పార్టీలో కంటిన్యూ ఉంటాను నువ్వు నాతో అన్నావి ఆ రోజు. మర్చిపోయావా తల్లి నువ్వు? మనం మర్చిపోయి ఆ టైంలో నువ్వు స్పందించకుండా, మేము ఆఫర్ ఇచ్చినా కూడా నువ్వు తీసుకోకుండా పార్టీకి విధేయరాళ్ళగా ఉన్నావు. కానీ ఆ విధేయతను రాజశేఖర రెడ్డి గారు చాలా గొప్ప మనసుతో, ప్రపంచంలో అంటే ఎవరికి ఇవ్వనంత, ముఖ్యంగా ఒక స్త్రీకి ఎంత లెవెల్లో ఇవ్వాలో అంతకంటే ఒక అన్నగా నీకు అంత ఇది ఇచ్చాడు. డెవలప్మెంట్ కోణంలో కానీ, హోమ్ మినిస్టర్గా చరిత్రలో ఫస్ట్ టైం నిలిచిపోవడం కానీ. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి ఒకటే నెగిటివ్ వర్డ్స్. హరీష్ రావు ఏ రోజన్నా అసలు తెల్లారో రెండో రోజో మూడో రోజు నుంచి స్టార్ట్ అయిపోయారు. నువ్వు ఆ రోజు చెప్పావు కదా ఇంకెప్పుడు ఇస్తారు పెన్షన్లు, ఇలాంటివన్నీ గొడవలు తీసేది తప్ప ఒక మంచి ఆలోచనతో మేము చేసిన దానికి మమ్మల్ని ప్రజలు అక్కడ కూర్చోబెట్టారు. సరే, మీరు కూడా ఏమైనా తప్పులు చేయకండి బాబు, ఇలా చేయండి అని పాజిటివ్ వేలు కూడా చెప్పొచ్చమ్మా. మీరు తప్పు చేస్తున్నారు, ఇగో ఇది కాగ్ రిపోర్ట్ అయితే ఉంటుంది, దాన్ని ఎవరు మార్చలేరు కదా. గతంలో నువ్వు తప్పులు ఎన్ని చేసినా కూడా నేను చేయలేను,
కడిగిన ముచ్చంలాగా కూతురు వస్తుందంటే కేసీఆర్ కూతురు వస్తుంది, కడిగిన ముత్యం ఎట్లమ్మా నీకు అక్కడ సంఘటనలు కూడా అన్ని ఈడికి అన్ని లైవ్ ఎవిడెన్స్ దొరికినాయి అమ్మాయి. సో అందువల్ల అంత పెద్ద జైల్లో, తీహార్ జైల్లో ఒక కేసీఆర్ ముఖ్యమంత్రి అయినా కూడా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడే. అలాగే ఎన్నో సంఘటనలు జరిగినాయి రాష్ట్రం లోపల. ఆ రాష్ట్రంలో జరిగినదే కాకుండా రోజు ఒక అత్యాచారాలు జరిగినాయి. ఇప్పుడు రక్షణ లేదు మహిళలకి అని అంటుంది. అంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి రక్షణ లేదని మాట్లాడుతున్నాం. ఎవరికైనా కోపం రాదా తల్లి? సరే రాలేదు అంటే ఇప్పుడు నీ గురించి అంత నువ్వు బాగానే ఉన్నావు, నువ్వు బాగా చేసినావు, ఏ పార్టీకి ఉన్నా కూడా నువ్వు నిబద్ధతగా ఉన్నావు అని నువ్వు మాట్లాడే మాటలు ప్రతిదాన్ని నువ్వు సోర్స్గా క్రియేట్ చేసుకొని నువ్వు మాట్లాడుతున్నప్పుడు మనిషిలో సహజం కదమ్మా మాటలు పొరలడం అనేది. ఒకవేళ పొర్లితే దాన్ని తీసేస్తారు. స్పీకర్ గారు ఆ మాట కూడా అడిగారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. అందరూ మహిళకి అవమానం జరిగింది, అందరూ మహిళలకి, తెలంగాణ ఆడబిడ్డలందరికీ జరిగిన అవమానంగా క్షమాపణలు చెప్పాలి, మమ్మల్ని సస్పెండ్ చేసినప్పటికీ కూడా మేము ఇక్కడే కంటిన్యూ అవుతాం, క్షమాపణలు చెప్పాలని, రికార్డ్స్ నుంచి తొలగించాలని పట్టుపట్టినప్పుడు స్పీకర్ వాయిదా వేసుకొని ఎందుకు వెళ్ళిపోయారు అనేది. అంటే ఇప్పుడు ఏమైతుందంటే జనరల్గా ఇష్యూను పెద్దగా చేయాలంటే సమ్ టెక్నిక్స్ ఉంటాయి. అది ఈమె చాలా అనుభవజ్ఞురాలు, ఎవరు సబితా గారు రాజకీయంగా. సో ఆ అనుభవాన్ని అధికారంలో ఉన్నప్పుడు దాని రిజల్ట్ ఏం చూపించలేదు. కానీ అపోజిషన్లకు వెళ్ళంగానే ఇప్పుడు ఆవిడ అలా స్పందించడం అనేది, రెండు రకాల క్యారెక్టర్స్ చూశారుగా జనాలు. ఇప్పుడు ఆమె సభను వాయిదా వేశారు, నాకు చేసింది తప్పు అనిపించింది కాబట్టి సభను వాయిదా వేశారు అని అంటున్నారు. తప్పది. వాళ్ళు అనుకుంటే రాత్రి 2:30 వరకు కూడా, ఒకప్పుడు మాకు చంద్రబాబు నాయుడు అప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు అంత లాంగ్గా నడిచింది, అంటే తెల్లవారు జరుగులు నడిచింది. వీళ్ళ నాయకుడు 2 రోజులు కూడా అసెంబ్లీ పెట్టలే. ఇక్కడ కూడా 12-1 గంట వరకు అయినా ఉన్నాయి. కానీ ఈ రోజు సంఘటన, ఈ సంఘటన మాత్రము యాజ్ ఏ లేడీగా నేను చెప్తున్నాను, ఆమె ప్రతిపక్షము ఒక మహిళగా సబితమ్మకు జరిగింది అవమానం కాదు, ఇండైరెక్ట్ గా. ఇప్పుడు తిట్టాలనుకుంటే నువ్వు బుడమకాయ అదంటే భుజాలు తీసుకున్నట్టుగా ఉంది. ఆమెను అందరినీ కలిపి అన్నాడే, అందరూ ఎందుకు స్పందించలేదు? వెనకాల ఇప్పుడు మీ పార్టీలో అసెంబ్లీలో వచ్చిన మహిళలు లేరా? కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారో వాళ్ళని, అక్కడ ఉన్నటువంటి 2-3 మహిళా ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళే. తప్పు లేదు అంటున్నా నేను, తప్పు లేదు అంటున్నారు. దానికి ఆన్సర్ ఇచ్చుకో తల్లి. నీకేం ద్రోహం చేసింది పార్టీ అని అనడంలో తప్పు ఏమైనా ఉందా చెప్పండి. సో దీనికి సబితా ఇంద్రారెడ్డి గారు కూడా ఇంకొక మాట అన్నారు. ఏమని? ఆ పార్టీ నుంచి ఏదైనా కాకి వచ్చి మా ఇంటి మీద వాళ్తే దాన్ని ఆ వాళ్ళని ఇవ్వను అనే ఒక మాట. సో దాన్ని ఇప్పుడు ఎందుకు ఫాలో అవ్వట్లేదు? ఇప్పుడు ఇక్కడ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా అంతమంది అక్కడ వెళ్ళి జాయిన్ అయిపోయారు. సో దానికి ఎందుకు సమాధానం లేదు ఈ ఎమ్మెల్యేలు అందరూ? ఇప్పుడు ఎవరు మా పార్టీలో చేరినందుక, కాంగ్రెస్లో చేరినందుక మీరు అడిగే ప్రశ్న? అవును. రాజకీయాల్లో నీతి వెతకూడదమ్మా. నేను చేసే ఆ పొరపాటు. నేను నీతిగా ఉన్నాను కాబట్టి ఇబ్బందులు పడుతున్నాను స్టిల్ ఇప్పటికీ. అంటే ఎలాంటిదంటే రాజకీయము, రాజనీతి. రాజకీయంలో ఎలాంటిదంటే గొంగలి, అందులో కూర్చొని వెంట్రుకలు ఏరినట్టు ఉంటుంది. నాకు ఈ 25 సంవత్సరాల్లో నేను మంచే చేసుకుంటూ వెళ్ళాను తప్ప నేను ఎవరిని నిందించలేదు, వ్యక్తిగతంగా కూడా నేను ఎప్పుడు మాట్లాడలేదు. కానీ నాకున్న దానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో దాన్ని ఆ రకంగా ఆపాదించుకొని ఆవిడ అనవసరంగా న్యూసెన్స్ చేసి వాయిదా పడకుండా చెయ్యాలి అనేది ఒక సింపతి కోసం చేస్తున్న చర్యగా నేను భావిస్తున్నా. ఏ మొహం పెట్టుకొని వచ్చారు, ఏ మొహం పెట్టుకొని మాట్లాడుతున్నారు అంటే ఒక స్త్రీని తిట్టకూడదని ఎక్కడ లేదమ్మా. పార్లమెంట్లో నువ్వు ఎమ్మెల్యేవే కాదు, ఎమ్మెల్యేలే మగ ఆడ ఎమ్మెల్యే అని అన్నారు మాట్లాడేటప్పుడు, మగ మంత్రి ఆడ మంత్రి అన్నారు. ఆయన మాట్లాడిన కోణము అక్కలు అని చక్కగా మాట్లాడాడు. అక్కల్ని నమ్మకండి అన్నాడు. అందులో ఏ అక్క చేసింది ద్రోహం అతిగా? ఆ అక్క స్పందించి ఏడుస్తుంది. మిగతా వాళ్ళు అంత ద్రోహం చేశారో లేదో కాబట్టి వాళ్ళు పెద్దగా ఎమోషనల్గా ఫీల్ అవ్వలేదు. మీరెందుకు అవుతున్నారు తల్లి మరి? అంటే మీరు వ్యక్తిగతంగా మీకు ఎక్కడో గిల్టీ కాన్షియస్ వచ్చింది. ఆ గిల్టీ కాన్షియస్ వల్ల మీరు బాధపడుతున్నారు. దానికి ఎవరు ఓదార్చగలరు? జనాల నుంచి స్పందన, 4 ఓటు బ్యాంకులు పెరుగుతాయనా అనే అనుకుంటారు. ఏ రోజు ఏడవలేదే నువ్వు? ఏ స్త్రీ చచ్చిపోయినా, ఏ చిన్న అమ్మాయికి రేపులు జరిగినా నువ్వు అక్కడ పోయి 2 కన్నీళ్లు కన్నా కార్చినావా? బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పటి నుంచి నువ్వు ఉన్నావు కదా తల్లి. ఎన్ని సంఘటనలు నువ్వు అటెండెన్స్ వేసి వచ్చావు? ఎక్కడెక్కడ చూసి మాట్లాడావు? నువ్వు ఎక్కడన్నా ధర్నా చేసినావా?
ఏం చేస్తున్నావు తల్లి నువ్వు? నీ వ్యక్తిగతమైన దానికి అందరికంటే అతీతమనివని ఏ కోణంలో అనుకుంటావు? అనుకోవడానికి వీలేదు. ఆ ప్లాట్ఫామ్ మీద అందరూ ఈక్వలే, అందరూ ఈక్వలే. ఇప్పుడు మంత్రులైనా ముఖ్యమంత్రులైనా ముందు ఎమ్మెల్యే కావాలి కదా. సో ముఖ్యమంత్రి హోదాకి రెస్పెక్ట్ ఇవ్వాలి, రేవంత్ రెడ్డికి కాదు. ఇక్కడ ఒక స్త్రీ అనేది గౌరవం ఉంది కాబట్టి ఆయన పేరు పెట్టి సంబోధించలేదు. అక్కడికే అర్థం చేసుకోండి మీరు. భట్టి గారు అన్నారు, ఆయన చాలా సీనియర్ మోస్ట్ లీడర్. ఆయన మాటల్లో ఏమి అర్థం ఉంది, పెడార్థం ఉంది? కోపం వచ్చినప్పుడు, కోపం వచ్చేటప్పుడు కూడా తిట్టకరా అని ఒక బూత్ వస్తుంది. ఇప్పుడు నేను ఇందులో మాట్లాడితే బాగుండదు. తిట్టకరా అంటూనే ఒక బూత్ తిట్టినట్టు ఉంటుంది. తెలంగాణ భాషలో ఉన్న సంస్కారం లేదా భాష యొక్క ఇదే తెలియదు, కానీ కొన్ని వచ్చేస్తాయి, ఆటోమేటిక్గా వస్తాయి అవి. దాన్ని తీసుకున్నప్పుడు మనం బాధపడడానికి ఎట్టన్నా తీసుకోవచ్చు. రాజకీయాల్లో పర్సనల్గా ఫీల్ అయిపోయి ఏడిస్తే ఓట్లు వేసేవాళ్ళు లేకపోతే డ్రామాలు చేసేవాళ్ళని నమ్మట్లేదు జనాలు. అయితే ఒక పెద్దల సభ, గౌరవ సభ, అసెంబ్లీ, మన ప్రజల ప్రతినిధులందరూ అక్కడ ఉంటున్నారు అనుకున్నప్పుడు ఒక హోదాలో ఉన్నారు. ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీలు కావచ్చు, మంత్రులు, ముఖ్యమంత్రులు ఎవరైనప్పటికీ కూడా ఒక భాష అనేది, ఒక డిగ్నిటీ అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. ఈ రోజు జరిగినటువంటి ఈ లాంగ్వేజ్ కావచ్చు, వాళ్ళని పర్టికులర్గా అనలేదు అన్నప్పటికీ కూడా ఆ భాష కావచ్చు. ఆమె ముఖ్యమంత్రి తర్వాత 2వ స్థానంలో ఉండింది ఆవిడ. ఎంతమంది స్త్రీలకు ఈమె టికెట్లు ఇప్పించగలిగింది? ఒక స్త్రీ కదా. ఆ పార్టీలో ఎంతోమంది కష్టపడ్డారు, వాళ్ళందరికీ ఎంతమందికి టికెట్లు ఇప్పించింది? రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే చెప్తున్నా, నా వ్యక్తిగతంగా నేను ఈరోజు చెప్తున్నా, మీకు ఎవరికి తెలియదు మీడియాలో. అసలు నేను మంత్రిని, ఇంద్రన్న చనిపోయారు, నిజంగా చెప్తున్నా, నేను ఒక్కరోజు కూడా ఆమె నియోజకవర్గంలో కాలు పెట్టలేదు వితౌట్ అమ్మ పర్మిషన్. ఆమె బయట ప్రపంచం తెలియని ఆమె, నేను పైన కూర్చుంటే యాజ్ ఏ మినిస్టర్గా ఆమె కింద కూర్చునేది ఎమ్మెల్యే కాబట్టి. నేను రివ్యూ చేసేదాన్ని, ప్రతిపక్షమైన పక్కన పెట్టి, అమ్మ నాకు అన్నంటే గౌరవం ఉండింది, నువ్వు ఒక స్త్రీవి, నువ్వు ఆల్రెడీ బాధలో ఉన్నావు, నీ బాధ నాకు తెలుసు, నేను మంత్రి హోదాలో నేను రావాలనుకుంటే నీకు చెప్పకుండా రావచ్చు నేను, కానీ నీకు నేను రెస్పెక్ట్ ఇస్తున్నా తల్లి అని ఆమె అడగకుండానే నేను ఇల్లు శాంక్షన్ చేయడం, రోడ్లు శాంక్షన్ చేయడం, ఆఫీసులో స్ట్రిక్ట్గా చెప్పను. మరి నువ్వు అలాగే ఎంతోమంది స్త్రీలకు చేసావు తల్లి, నువ్వు ఎక్కడ సపోర్ట్ చేసావు? నాకు ఒక్క సంఘటన చెప్పమనండి. దళితులని ఇదే చేవలలో 2 గ్లాసుల వ్యవస్థ ఉంటుంది. ఇప్పుడు కూడా సబితమ్మకు కులపిచ్చి ఉంది అని ఎంతోమంది అన్నారు. మేము అడిగామా నిన్ను ఉందని? అన్నామా మేము? పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళే ఎంతోమంది మాతో అన్నారు అప్పుడు, ఆమె హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు. అక్క పక్కన అక్కడ రెడ్డి ఉంటేనే తప్ప ఆవిడ పలకరించదు, మిగతా వాళ్ళని లోపల దాకా కూడా రానేది ఇంట్లోకి, అదర్ దెన్ రెడ్డిస్ అయితే అని. ఇట్లాంటివన్నీ చాలా ఉన్నాయి. మరి రూమర్స్ మేము వచ్చి నిలదీసి అడిగామా ఎప్పుడన్నా? లేదా నన్ను లోపల రూమ్లాగా ఎందుకు పిలవలేదని నేను ఆమె దగ్గరికి వెళ్తే కూడా నేను వాదించాను నీతో. నేను ఒక మంత్రి చేశాను కదా, నేను జిల్లాలో ఆ పార్టీలో ఉన్నాను కాబట్టి నీ దగ్గరికి వెళ్తే కనీసం లోపల కూర్చోపెట్టేది కాదు, హాల్లో కూర్చోబెట్టేది ఆమె. మరి నీకు అన్నీ నీవు చేసేది ఏవి తప్పులు కాదన్నప్పుడు సమాన రెస్పెక్ట్ ఇవ్వాలి, కనీసం ఒక ప్రోటోకాల్ రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది లేదు ఆమెకి. ఇప్పుడు అని నేను 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 అని ఏడిస్తే అది నీ వ్యక్తిగతంగా నీకు ఫీలింగ్ ఉండొచ్చమ్మా. దీని గురించి నాలాంటి దగ్గర అడిగితే మాత్రం నేను ఇట్లాగే మాట్లాడతాను. దీన్ని కూడా ఇష్యూ చేద్దాం అనుకుంటే దానివల్ల మీరు పొందేది ఏముండదు, పోగొట్టుకుంటారు, ఇంకా నలుగురిని పోగొట్టుకుంటారు మీరు. ఇది ఇష్యూ అయితే ప్రజల సమస్యను మాట్లాడడానికి పెట్టుకున్నవి, ఎవరో ఒకరు సర్దుకోవాలి. సరే నువ్వు అపోజిషన్ నువ్వు సర్దుకోవు అంటారేమో. ఇప్పుడు మీరు కంటిన్యూగా ఉండుంటే మీరు బయటకు వచ్చి పెట్టాల్సిన అవసరం ఏం లేదు, అందులో ఉండేది ఉండరు. మీరు బయటకు ఎందుకు వచ్చారు? మీడియా పాయింట్కి ఎందుకు వచ్చి మాట్లాడుతున్నారు మీరు? మీకు ధైర్యం లేదా ఎదుర్కొనేది? అదేదో మాట్లాడేది ఏడ్చుకుంటేనే అక్కడైనా మాట్లాడొచ్చుగా, బయటకు వచ్చి ఎందుకు మాట్లాడారు మీరు? లోపల జరిగింది జనాలకు తెలియదు కాబట్టి నేను వచ్చి చెప్పుకుంటానన్నావు. ఇంతకన్నా అవమానాలు పడ్డాంగా మా జాతి పరంగా అనుకోండి మేము. మరి మమ్మల్ని ఒక స్త్రీగా చూడమా, మాకు కులపరంగా మాకు లేదు కాబట్టి, మాకు హోదా లేదు కాబట్టి చూసే చూపులైనా చాలా డిఫరెన్స్ చూపిస్తారే మీరు. మరి నువ్వు పర్టికులర్ ఒక స్త్రీ అని కూడా చూపించడం ఎవరికైనా? ఎవరిని లిఫ్ట్ ఇచ్చింది చెప్పమనండి. ఈమె రాజకీయంగా లిఫ్ట్ ఇచ్చిందా, లేదంటే హోమ్ మినిస్టర్కి వెళ్ళి అర్ధరాత్రి వెళ్ళి అక్కడికి హోమ్ మినిస్టర్ గారు పరిగెత్తుకొని వెళ్ళారు, వాళ్ళకి అభయం ఇచ్చారు, వాళ్ళకు మనోవేదన ఉన్న వాళ్ళని కొంచెం చూశారు. కూడా ఏం వెళ్ళకూడదా హోమ్ మినిస్టర్ అయితే? అంటే హోమ్ మినిస్టర్ అంటే చాలా పెద్ద హోదానా? ముఖ్యమంత్రి అనుకుంటే ఎప్పుడన్నా పీకొచ్చు మంత్రివర్గం. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు, బడ్జెట్ కేటాయింపులు, అసలు ఏం జరిగింది, అభివృద్ధి ఎక్కడ, హామీల అమలు, ఇవన్నీ అడుగుతున్నారు కాబట్టి ఏదో ఒక రకంగా వాయిదాలు వేసి వెళ్తారు. అవునమ్మా, నువ్వు ఎందుకు అడగలేదు అప్పుడు అపోజిషన్లో ఉన్నప్పుడు? బీఆర్ఎస్ వాళ్ళు
ఇన్ని రకాల తప్పులు చేసినప్పుడు నువ్వెందుకు ప్రశ్నించలేదు నీ పార్టీ వాళ్ళను? తప్పన్నా, తప్పులు చేయకండి ఇట్లా అని నువ్వు ఏ రోజన్నా అడిగేవా మీ పార్టీ నాయకుడిని? నీకు బాగా చనువు ఉందిగా, మరి ఎందుకు అడగలేవు? ఇప్పుడు ఎక్కిన 4 రోజుల నుంచే మొదలు పెట్టేస్తున్నారు. అప్పటి నుంచి ఎప్పుడు అంటే ఖాళీ డబ్బా. అప్పుడు ఇదే కేసీఆర్ని అడిగితే మేము ఇప్పుడే పుట్టినాము, కుల్లా కుడుతున్నాం అంటే టోపీ పెడుతున్నాం పిల్లకి, ఒక 6 నెలలు కూడా కావద్దా, మాకు ఇంకా మాటలన్నా రాలేదు, మేము నివారించుకోవడానికి వీల్లేదా, సమయం ఇవ్వరా, ఇలాగే గోల పెడతారా అని మాట్లాడిన వాళ్ళకి అప్పుడు నువ్వు ఏం సమాధానం చెప్పవు? మేము వచ్చిన మరుక్షణం నుంచి రేవంత్ రెడ్డి అట్లా, రేవంత్ రెడ్డి ఇట్లా, ఆ ముఖ్యమంత్రికి అట్లా, ఆయన ఇట్లా, ఏంది రోజుకు 12 గంటలు 13 గంటలు రివ్యూ చేస్తున్నాం. ఒక్కొక్క శాఖ ముట్టుకుంటే షాక్ వస్తుంది. ఒక్క దాంట్లో డబ్బు లేవు, అన్నిట్లలో స్కామే. నువ్వు ఈ బీసీలకు ఇచ్చిన గొర్రెల దగ్గర నుంచి స్కామ్లే, ఫైళ్ళు మాయం. ఇదే ఈవిడ అనకూడదు కానీ అంటా నేను, ఇక మైన్స్ విషయంలో ఎవరిని బలి చేసినావు తల్లి? నువ్వు శ్రీలక్ష్మిని బలి చేసినావు. అది సాటి మైలే కదా, ఎందుకు చేసావు ఆమెని? ఆమె జీవితం అస్తవ్యస్తం చేసావు కదా. ఆమె నీ కింద ఒక అధికారిగా నువ్వు చెప్పిన పని చేసిందేమో. చేయడం వల్ల ఆమె జైలు పాలైంది తప్ప దానికి మంత్రి బాధ్యత తీసుకొని జవాబుదారి వహించి నువ్వు ఎందుకు దాని మీద నువ్వు యాక్షన్ చెప్పలేవు? నువ్వు కేసుల నుంచి నువ్వెందుకు రాలేవు కేసుల్లో? అంటే నువ్వే హోమ్ మినిస్టర్ కాబట్టి నీ చేసిన తప్పులు జిల్లాలో అడిగితే చెప్తారమ్మా అందరూ. సబితమ్మ ఏం చేసింది, వాళ్ళ కుటుంబం ఏంటి, వాళ్ళు ఎలా చేస్తారు, అక్రమాలు ఏంటి, ఆమె పరిస్థితి ఏంటి, అన్నీ చెప్తారు. సో ఇప్పుడు రాజకీయంలో ఒడుదుడుకులు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, మహాభారతాలు రామాయణాలు జరిగినట్టు జరుగుతూనే ఉంటాయి అన్నీ. అయినా తట్టుకోవాలి కదా నువ్వు. ఇప్పుడు ఆందోళనలు అనేవి పెరుగుతున్నాయి, క్షమాపణలు చెప్పాలి, అది వాళ్ళు మేము కూడా చేస్తాము. అప్పుడు ఇప్పుడు ఒకరు తిట్టారా అనుకుంటే నేనేం తిట్టలేదు, ఆయన ఏదో మాట వరుసకు ఒక మాటలాగా అన్నారు వాళ్ళు. సరే అది నీవు హర్ట్ అయితే మేము నీకు వ్యక్తిగతంగా నీకేమైనా అయితే అది నీకు వదిలేస్తాం, నీ విజ్ఞతకే. కానీ దానికి ధర్నాలు అంటే ఇక్కడ అసెంబ్లీ జరగకూడదనా నీ ఉద్దేశం? చెప్పు మరి, నీ ఇంటెన్షన్ ఏముంది? ప్రజల సమస్యలు, అవును రక్షణ లేదు అంటున్నావు, మరి రక్షణ లేదంటే ఇప్పటి వరకు నువ్వు అప్పుడున్న టోల్ ఫ్రీ నంబర్లు పెట్టినా ఏ నంబరు మోగలేదు అప్పుడు. మరి ఇప్పుడు మేము వచ్చిన తర్వాత ఆడవాళ్ళకు రక్షణ లేదు అంటే ఇప్పుడే ఆడవాళ్ళు గుర్తుకొచ్చారా తల్లి నీకు? ఇలా ప్రశ్నించుకుంటూ పోతే చాలా ఉంటాయి. కానీ ఏది ఏమైనా అందరికీ బాధ అనిపించే విషయం మాత్రం వాళ్ళ అసెంబ్లీలో ఆమెను అడగడంలో అందరూ సంతోషపడుతుండొచ్చు. ఎందుకు? నీకేం ద్రోహం చేసింది సోనియమ్మ? నీకు ఇన్ని రోజులు నీకు రాజకీయంగా అన్ని రకాలు ఇస్తే నువ్వేం చెప్తా అండి జిల్లాలో అధికారులు కానీ ఎవ్వరు కానీ ఆమె మీద హుకుం చెలాయించుకున్నావే నువ్వు. మరి ఆ రోజు నువ్వు ఎలాంటి సెక్షన్స్ తెచ్చావు, ఎన్ని దాని మీద నువ్వు వాళ్ళ మీద యాక్షన్లు తీసుకున్నావు? ఇప్పటి వరకు నీకు ఎక్కడ ఒక సంఘటన చెప్పుతాలి? సబిత గారు వచ్చిన తర్వాత ఈ రకమైన వాడికి పనిష్మెంట్ ఇప్పించింది, నాకు చుట్టం లేదు, ఎవరు లేదు, బంధుప్రీతి లేదు, కులపిచ్చి లేదు నాకు అని నువ్వు చెప్పడం ఎక్కడ జరిగిందా? ఎంతమంది జీవితాల్లో ఎన్నో కోల్పోయారు ఆమె వల్ల. రాజకీయం కోల్పోయారు, జీవితంలో నష్టపోయారు, డబ్బులు పోగొట్టుకున్నారు, వాళ్ళ మనుగడ కష్టమైపోయింది. నువ్వు ఈజీగా వెళ్ళిపోయావు పార్టీని వదిలేసి. వాళ్ళు ఎక్కడ కావాలి కార్యకర్తలు? సో చెప్పేది ఒకటి చేసేది వచ్చినప్పుడు జనరల్గా ఎవరైనా తిడతారు కదా, తిట్టే రేటు ప్రజాస్వామ్యంలో ఉంది. అందులో ఆవిడ పేరు చెప్పలేదు కాబట్టి రూల్స్ కిందకి చూసుకుంటే అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ప్రకారంగా చూస్తే దాన్ని తప్పుగా తీసుకోవడానికి వీలేదు. ఇన్ జనరల్గా అన్నదానికి నువ్వు భుజాల మీద వేసుకొని బాధపడితే మేమేం చేయలేము దానికి. సరే స్త్రీలంతా ఇప్పుడు నీకు స్త్రీలలాగా గుర్తుకొస్తున్నారు, నీకు అందరు ఆడబిడ్డలు గుర్తుకొస్తున్నారు అంటే మరి సాటి ఆడబిడ్డలు పార్టీలో జాయిన్ అయిన రోజు ఇదే రాజశేఖర రెడ్డి గారు నాకు ఫోన్ చేసి, ఆమె నా ముందే ఫోన్ చేశాడు సబితమ్మకి, ఆయనకి వెళ్తే నేను పార్టీలో వస్తున్నానంటే 2005లో గుండెల మీద చేసుకొని చెప్పమనండి. గాంధీ భవన్కి వస్తుంది పుష్పలీలమ్మ, చాలా టాలెంట్ అమ్మ, చాలా మంచిది అమ్మాయి, చాలా నిజాయితీపరురాలు, ఆమె వస్తుంది కాబట్టి మన జిల్లాకు అసెట్ అవుతుంది, నువ్వు రామ్మా అని అంటే రాలేదే. నాకు నువ్వు ఏ స్త్రీకి అమ్మాయి చేసినావు? నాకు జరిగిందే చెప్తున్నా నేను. ఇందిరారెడ్డి గారు అలా కాదు, నేను అపోజిషన్ లీడర్నైనా నేను ఒకరోజు నాకు జీవితంలో సబితమ్మకు కూడా తెలియకుండొచ్చు, జనాలకు కూడా తెలియదు, నేను చెప్తున్నాను. మా కాన్స్టిట్యున్సీలో ఒక ఫ్యాక్టరీ ఉందమ్మా, అది లాకౌట్ అయిపోయింది, అంటే కార్మికులంతా అర్ధాంతంగా వాళ్ళకి పోయింది. సో అప్పుడు అసెంబ్లీ జరుగుతుంది ఇట్లాగే సేమ్. అప్పుడు ఆయన తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేశాడు ఇందిరన్న. ఆయన వెంబడి ఎవరూ రాలేదు. ఈవెందో ఆయనను
పాపం గాంధీ భవన్ వాళ్ళు కూడా ఆయనను పాపం ఎవరూ సపోర్ట్ చేయలేదు అప్పుడు. హోమ్ మినిస్టర్గా చేశాడు ఆయన కూడా. సో ఆయన నేను వెళ్తుంటే మా కార్యకర్తలు నాకు ఫోన్ చేశారు, అక్క మన దగ్గరికి ఈయన వితౌట్ పర్మిషన్ నియోజకవర్గంలో ఎట్టా కాలు పెడతాడు, మేము ఎప్పుడు ఆయనని బాయ్కాట్ చేస్తాము, ధర్నా చేస్తాము, అంతా గొడవలు పెడతాము అన్నారు. నేనుండి మీరు ఏం చేయకండి, నేను మాట్లాడతాను అన్నతో అని అసెంబ్లీ బయటకు వచ్చి కారిడార్లోకి వచ్చి ఫోన్ చేసిన ఇంద్రన్నకి, అన్న మీరంటే నాకు గౌరవం, నాకు ఒక అన్నలాగా అనుకుంటాను, నేను ఎప్పుడన్నా మీ నియోజకవర్గం వచ్చానన్నా మీ పర్మిషన్ లేకుండా, అప్పుడు రాలేదు, ఇప్పుడు కూడా రాలేదు, నేను మంత్రిగా ఉన్న హోదాలో కూడా నేను రాలేదు, మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు, మీరేమో ఇప్పుడు వచ్చి నాకు ఇన్ఫర్మేషన్ లేకుండా అసెంబ్లీ జరుగుతున్నప్పుడు నాకు ఒక మాట చెప్తే నేను పిలిచేదాన్ని కదన్నా, ప్రజల సమస్యలప్పుడు అందరూ కలిసి పనిచేయచ్చు, మీరు ఎలా వచ్చారన్నా మా కార్యకర్తలు గొడవ చేస్తారంటే నేను డౌన్ అని నినాదాలు ఇస్తే నేను తట్టుకోలేనన్నా, మంచిగా అనిపించదు నాకు, నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిండి అన్న. నేను నమ్మిన సాయిబాబా నా తల్లిదండ్రులు మేము ఒట్టేసి చెప్తున్నా, ఆయన 5-10 నిమిషాల్లో నేను వెళ్ళిపోతున్నారా అని ఫోన్ పెట్టేశాడు. వెళ్ళిపోయినాక ఆ రాత్రి తెల్లవారు హోలీ తల్లి హిమాయత్ నగర్లో నాకు క్వార్టర్స్ పాత బిల్డింగ్స్ ఇచ్చారు అప్పుడు. సో ఆ క్వార్టర్కి అడిగి ఆయన హోమ్ మినిస్టర్గా తల్లి బ్లూ కలర్ సఫారీ వేసుకుని ఆయన సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకొని నా క్వార్టర్కి వచ్చాడు. నేను హోలీలో ఫుల్ ఆడుతున్నా, రాజకీయాలే, వ్యక్తిగతం ఎంజాయ్ చేస్తాం పిల్లలతో అని నేను హోలీ ఆడి మొత్తం కలర్స్ అంతా ఉన్నాయి. మా గన్మేలు పరిగెత్తుకు వచ్చాడు, అమ్మ ఎక్స్ హోమ్ మినిస్టర్ గారు వచ్చారు మన ఇంటికి అని. అయ్యో ఎవరు అంటే ఇట్లా వచ్చాడు, నువ్వు నమ్మవు 5-10 నిమిషాలు అలా రంగులంతా అలానే ఉండిపోయినాయి, ఫట్ స్నానం చేసుకుని మా వారు కూడా ఉన్నారు ఆ రోజు, రామదాస్ గారు. మేమిద్దరం కూర్చొని మాట్లాడుతుంటే ఒకటే అన్నాడు ఆయన, రామదాస్ నేను పుష్ప లాంటి లీడర్ని చూడలేదు రామదాస్ నేను, ఎందుకు అంటే చేవల్ అంటే ఇంద్రన్న, ఇబ్రాహీంపట్నం అంటే పుష్పలీల, నన్ను ఏం మాట్లాడిందయ్యా కొట్టక తిట్టక, ఒక పక్కన గౌరవిస్తూనే మంచి పద్ధతి కాదని చెప్తూనే నన్ను అక్కడి నుంచి వెళ్ళిపో అన్నా అని మళ్ళీ నాకు అన్నకు చెప్పింది. ఎంత సమయస్ఫూర్తి, ఎంత మంచి చెప్పింది ఆ చెల్లె. నేను ఏ పార్టీలో ఉన్నా సరే నేను ఏ పార్టీలో ఉన్నా సరే ఆ అమ్మాయిని రాజకీయంగా నేను సపోర్ట్ చేస్తానన్నాడు. ఆయన చరిత్రను అంతా చెప్పాడమ్మా. పాపం ఆయన ఎంతమందిని తీసుకొచ్చారు అని, దేవేందర్ గౌడ్ని కూడా ఆయనే తీసుకొచ్చారని, లైఫ్ ఇచ్చారని, ఆఖరికి వాళ్ళు ఆయనని ఎట్లాగా అవమానాలు ఎన్ని పడ్డాడని ఆయన అన్నీ చెప్పాడు తల్లి నాకు. అప్పుడు ఒకటే చెప్పొచ్చాడు మా ఆయనకు ఇచ్చి లాస్ట్కి, రామదాస్ నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఆ అమ్మాయిని రాజకీయంలో ఆపొద్దు, నువ్వు అమ్మాయి పాలిటిక్స్లో పెట్టాయని చెప్పొచ్చాడు. ఇది సబితమ్మకు కూడా తెలియకుండొచ్చు, అంత గౌరవం పొందిననే. నాకు రాజకీయాల్లో అన్నీ ఉండాలి తల్లి, ఓపిక ఉండాలా, సహనం ఉండాలా, ఇమోషనల్స్ కూడా ఉంటాయి, అవి కంట్రోల్ చేసుకుంటే మనం ఒక లీడర్ కదా. నువ్వు వేడిసినంత మాత్రాన అది నీ వీక్ మైండ్ తెలుస్తుంది, గిల్టీనెస్ తెస్తుంది. దయచేసి ఏడవద్దు తల్లి. ఏడిస్తే ఏమవుతుందంటే మీరు చేశారు తప్పు కాబట్టి అది గుర్తుకొచ్చి ఏడుస్తున్నారు అనుకుంటారు తప్ప నీకు అన్నదాని గురించి మీరు రెస్పాండ్ అవుతున్నారని మాత్రం ఎవరు అనుకోవట్లేదు. చరిత్ర ఆమె గురించి తెలిసిన వాళ్ళు, జిల్లా వాళ్ళు కానీ, యాజ్ ఎ హోమ్ మినిస్టర్గా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ ఒక్కరిని కలవనిచ్చేది కాదు రాజశేఖర రెడ్డితో జిల్లా నుంచి. సో నీకన్నీ మంచి క్యారెక్టర్లు ఉంటే నువ్వు మంచి, నిజమే నువ్వంటే గౌరవం నాకు, సాటి మహిళవు. ఇదే వికారాబాద్లో నేను ఎలక్షన్ బీజేపీలో ఉన్నప్పుడు టికెట్ తెచ్చుకున్నాను. నేను వికారాబాద్ నుంచి ఎస్సీ కాన్స్టిట్యూన్సీ నుంచి ఫోన్ చేస్తే ఇదే సబితమ్మ నాకు ఫోన్ చేసింది. అసలు చేస్తారా, అలా చేయకూడదుగా, నేను కంటెస్టెడ్ క్యాండిడేట్ని. ఆమె నాకు ఫోన్ చేసి నా కొడుకు నిలబడ్డాడమ్మా, మా కొడుకుకు నాకు హెల్ప్ చేయి తల్లి నీకు అన్నది. నాకు నవ్వొచ్చింది, డైరెక్ట్ ఆమె చేసింది నాకు. నేను అన్నాను, పార్టీ ద్రోహం నేను ఎట్లా చేస్తానమ్మా, అసలు మీరు నాకు ఫోనే చేయకూడదు, మీరు అట్టెట్లా అడుగుతారమ్మా నన్ను అని నవ్వి, లేదమ్మా కుదరదని పెట్టేశాను. అది ఆ విషయం ఆమెకు నిజంగా ఆమె అబద్ధాలు చెప్పకుండా ఉంటే అది వాస్తవం కాదా అడగమనండి. ఇదే చేయవల్లిలో తల్లి బాణమతి చేసినామని ఎస్సీలను చెట్టు కట్టేసి మొత్తం మలమూత్రాలు తాగిపించి రాళ్లతో పళ్ళు రాలగొట్టి, నేను మంత్రినప్పుడు ఆమె ఎమ్మెల్యేగానే ఉంది, పళ్ళు రాలగొట్టి పెట్రోల్ పోసి కాలబెట్టేశారు. ఎంతోమంది మహిళలను అట్లా జరిగిన సంఘటనలు. ఇప్పటికీ 2 గ్లాసుల వ్యవస్థ ఉంటుంది చేవలలో, మొయినాబాద్లో ఇప్పటికీ బాణమతీలు ఇప్పటికీ నమ్ముతూ ఉంటావు. నువ్వేం చేసావు తల్లి, నేను ఛాలెంజ్ చేశాను, నేను నా మీద చేయండి అన్నా. నేను ఇట్లాంటివన్నీ ఏదన్నా చేసావా, నువ్వు పోస్ట్ తీసుకున్నావు అంతే, ఏమన్నా దానికి న్యాయం చేసావా? నేను చేశాను న్యాయం, నా జాతికి చేసుకున్నాను,
నా ధైర్యంతో నేను ఎక్కడ 24 గంటలు కనీసం నేను ఖమ్మం ఇన్ఛార్జ్గా వేస్తే 5 గంటలు పోను రాను పోను, మళ్ళీ నా కాన్స్టిట్యున్సీ వచ్చి మొత్తం మండలి తిరిగేదాన్ని. రోజుకి మినిమం 18 గంటలు నా జర్నీ, నా శ్రమ. సరే జీవితం అంతా కష్టాలతో ఉన్నా అది అతిగా మనం తెలివి ఉండడమా, మన టాలెంట్ మనకు శాపమవుతుందా? కొన్నిసార్లు ఎక్కువ మాట్లాడకూడదు. ఆడవాళ్ళు అంటే మగవాళ్ళ కాళ్ళ కింద ఉండాలి. అది అన్ని పార్టీల్లో ఉంది, నా పార్టీ నీ పార్టీ ఏం లేదు. అంతా మగవాళ్ళే తెలివిగలరు, ఆడవాళ్ళు కారు. కానీ కిచెన్ క్యాబినెట్ అని ఉంటుంది ఇంట్లో, ప్రతి రాజకీయంలో కానీ ఎక్కడైనా కానీ. పిల్లలు చెప్తే కానీ మొగుళ్ళు బయట రాని పరిస్థితిలో ఉంటారు. కానీ బయటకు వచ్చినాక మేమే మేధావులు అనుకునే రాజకీయ వ్యవస్థ ఇది. అయినా నేను రోల్ మోడల్గా తీసుకొని చాలామంది రాజకీయాలు రమ్మంటున్నారే. వస్తామనుకుంటే నువ్వు వేడిస్తే నిన్ను చూసి ఎవరైనా రాజకీయాలకు వస్తారా తల్లి? నువ్వు చెప్పు తల్లి. మరి మేము ఎన్నిసార్లు అవమానం పడ్డాం, స్టిల్ ఇప్పటికీ పడుతూనే ఉన్నాను కదా. నేను పార్టీలు మారినా నా వ్యక్తిత్వాన్ని చంపుకొని నేను పార్టీలు మారలేదు. ఎప్పుడు ఆపోజిషన్ పార్టీలో ఉన్నానమ్మా. నేను అధికార పార్టీలో నా లైఫ్లో ఎంటర్ అయ్యి 25 సంవత్సరాలు. అప్పుడు నాకు అవకాశాలు వచ్చాయి కూడా రమ్మని, కానీ నేను పోలే. ఇదే కేసీఆర్ నాకు ఫోన్ చేశాడు ఢిల్లీ నుంచి, చెల్లి నువ్వు రారా అని. నాకు ఉన్న దగ్గర గౌరవం ఉందన్న, నేను రానని పెట్టేశాను. అడగమనండి. సో ఏ కోణంలో నువ్వు అసెంబ్లీలో రచ్చ చేయడానికి రెడీ అయ్యావు? ఇది ఇష్యూనే కాదు. నువ్వు చెప్పు, ఆన్సర్ చెప్పు. నీకు ధైర్యం లేదా? ఎదుర్కొనే శక్తి నీకు ఉండాలి లీడర్కి. ఒక్కదాన్ని తిరిగేదాన్ని నక్సలైట్ ఏరియాలో ఇప్పటికి కూడా లోకల్ లీడరు ఆ రాచకొండ దళంలో రాత్రికి హోమ్ మినిస్టర్ ఉన్న వాళ్ళు కూడా నేను పోలేరు అక్కడ నా నియోజకవర్గంలో. మళ్ళీ వీళ్ళ అబ్బాయి ఒక రోజు రాచకొండ అక్కడ చాలా అంత నక్సలైట్లు తిరుగుతూనే ఉంటారు, మూమెంట్ ఉంటుంది. ఇప్పటికి ల్యాండ్ మైన్స్ ఉంటాయి మా దగ్గర. అన్న మీద గౌరవంతో నేను ఒకరోజు ఆమెకు ఫోన్ చేశా, బాబును నువ్వు పంపించకమ్మా అట్లందరినీ అక్కడికి, అక్కడ ఏం జరుగుతుందో తెలియదు సబితమ్మ, నాకు అన్న మీద గౌరవంతో బాబు చిన్నోడు, ఎందుకు ఆయన నువ్వు లేకుండా పంపిస్తున్నావు అని చెప్పినా లేదా అడగమనండి. ఎక్కడ మేము పదవి ఉంటుంది అనేది పర్మనెంట్ కాదమ్మా ఎవరికి. అది కొంతమందికో ఉంటాయి, వారసత్వ రాజకీయాలు కాదు. మళ్ళీ పార్టీలు మారితేనే రాజకీయాలు వస్తాయి. ఒక స్త్రీకి ఒక పురుషునికి ఉన్న తేడా చెప్తా చూడు రాజకీయాల్లో. స్త్రీ అంటే రాజకీయంలో రావాలనుకుంటే చాలా కష్టంతో వస్తాం. అందులో మన దళితులం ఇంకా ఎన్ని కష్టాలు పడి ఇక్కడికి వస్తే మనని పంపించేదాకా, ఇంటికి పంపించేదాకా నిద్రపోరు. అది కులాల పరంగా అహంకారాలతో దానికి అందరూ సపోర్ట్ చేస్తారు. ఇంకో ఆపోజిట్లో ఉన్న స్త్రీలు కూడా సపోర్ట్ చేస్తారు. మరి నువ్వు ఇప్పటి వరకు నాకు పడుతున్న అవమానాలు, అంబేద్కర్ బిడ్డలుగా, జగజీవన్ రామ్ బిడ్డలుగా మేము ఎన్ని నా జిల్లాలకు 100 సార్లు వచ్చిపోతావి. జయంతి రోజు ఏ రోజన్నా నన్ను పిలిచినవన్నీ చేవెలలో, అంబేద్కర్ జయంతికి, జగజీవన్ రామ్ జయంతికి. అది కులంది కదమ్మా. నువ్వు వచ్చిపోతావు, అక్కడ పోయి బోర్డులు పెట్టేసి ఇనాగరేషన్ చేసి పోతావు. కనీసం మా నాయకుడి దగ్గర నువ్వు పార్టీలకు అతీతంగా పిలిచావా? సాటి స్త్రీని పిలవదే. ఇన్స్ట్రక్షన్స్ స్ట్రిక్ట్గా ఆమెని పిలవద్దు. మరి నేను నీతో గొడవపడాలంటే ఎన్నిసార్లు గొడవపడాలి? సో రాజకీయాలు చెయ్యాలనుకున్నప్పుడు అటు అన్ని క్యారెక్టర్స్ ఉండాలి తల్లి. ఇదేం మహాభారతం కాదు, ద్రౌపదిలాగా సిగ ముడిచి కౌరవుల సభ అని అనడానికి. ఇది ప్రజాస్వామ్యం. నువ్వు ఆ మాట మాట్లాడడానికే కరెక్ట్ కాదు, అనకూడదు ఎవరు కూడా. మీరు పాండవులా? అటు మారంగానే మీరు పాండవులు అయిపోయారు, అధికారంలాగానే మేము కౌరవులు అయిపోతామా? ఎంతవరకు కరెక్ట్ అది? చూసేవాళ్ళు కూడా కొంచెం ఉంటుంది కదా. అంతకుముందంటే ఎడ్డి జనాలు ఉండే, ఇప్పుడు సోషల్ మీడియా ఎంత ఫాస్ట్ ఉందమ్మా. మనం ఇంట్లో నుంచి వెళ్ళకముందే మనకు అన్ని 24 గంటలు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. సో మనం ఏది చేసినా కూడా నీకు తెలియకుండానే ఇప్పుడు ఏఐ టెక్నాలజీ వచ్చింది. సో ఏది మాట్లాడినా కూడా అవతల వాళ్ళని బ్లేమ్ చేసి దాన్ని పబ్బం గడుపుకోవాలనో రాజకీయాలు చేయాలనుకుంటే మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో కరెక్ట్ కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కానే కాదు. సబితమ్మ అట్లా పర్సనల్గా ఫీల్ అయితే, ఆడపిల్లగా నేను ఒక స్త్రీనే కాబట్టి ఫీల్ అవ్వద్దని రిక్వెస్ట్ చేస్తున్నాను నేను. ధైర్య సాహసమే లక్ష్మి. ఆ సామెత కూడా లక్ష్మి ఉంది అక్కడ. ధైర్య సాహసే మొగుడు పురుషుడు అనలే. సో మనం రాజకీయాలకు వస్తే నాకు కూడా చాలా జరుగుతుంటాయి. ఇప్పుడున్న ప్రస్తుత పార్టీలో కూడా జరుగుతుంటాయి. నాకు కూడా ఒక పెద్ద ఆయన, ఇక చెప్పకూడదు పేర్లు, కానీ అట్లా చాలా దగ్గర, ఈ పార్టీ కాదు, నేను 3 పార్టీలు మారినా కదా. నేను బీజేపీలో ఉన్న ఆడవాళ్ళని ఒక గ్రూప్ కూర్చోబెడతారు. అంటే స్త్రీ సీటు అక్కడనే, పార్టీ ఆఫీస్లో అక్కడే, బయటైనా స్త్రీలు సపరేట్ చేయర్లంట. అయితే నన్ను ఈ మధ్య కాలంలో జరిగిన సంఘటన, నన్ను అక్కడ కూర్చోకమ్మా, నువ్వు పోయి ఆడవాళ్ళ దాంట్లో కూర్చోపన్నాను. నేను పోను అన్నా.
పోను. అదేంటి అట్లా ఆడవాళ్ళంతా అక్కడ ఉన్నాడు, మా ఆడవాళ్ళు ఉంటే నాకేంటి? ఇలా ఆడమంత్రి మగ మంత్రి అని అప్పుడు క్యాబినెట్లో పెట్టారా? మరి వీళ్ళు ఎవడన్నా మంత్రి ఉన్నాడా? నేను వచ్చి మగవాళ్ళ దాంట్లో కూర్చుంటాను. నేను ఎప్పుడు ఆడమధ్యలో కూర్చోను. నేను దాని మీద కూడా నా మీద సెటారికల్గా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. నా భర్త తప్ప అందరూ నాకు అన్నలే. సో రాజకీయాల్లో ఏడుపుతో అంటే కష్టం తల్లి, రాజకీయాలు సాధించలేము. అది ఏ కోణం తీసుకుంటుందో తెలియదు మనకి. థ్యాంక్ యూ సో మచ్ పుష్ప. అందుకనే ప్రతి స్త్రీ రాజకీయంలో రావాలంటే మనం ఒక స్త్రీని ఎంకరేజ్ చేయాలి. నీకు సపోర్ట్ చేయాలంటే నువ్వు 10 మందిని నువ్వు సపోర్ట్ చేసి ఎమ్మెల్యేకి ఈరోజు తీసుకొని పోయినుంటే నీకు బాగా ఉండే సంపద. సో నువ్వు ఉండే సంఖ్య అక్కడ తక్కువ. అట్లానే మా దగ్గర కూడా ఏం పెద్దగా ఎక్కువ లేరు. ఒక సీతక్క గారు పాపం, కొండా సురేఖ గారు కొంచెం కౌంటర్ ఇచ్చి కొంచెం ధైర్యంగా చెప్పేవాళ్ళు. వాళ్ళు కూడా వాళ్ళకి ఎన్ని జరిగి ఉన్నాయి, ఎన్ని కష్టాలు పడదు. ట్రైబల్ సీతక్క ఎన్ని అవమానాలు పడి ఉండొచ్చు, కొండా సురేఖ గారు ఒక బీసీఐ ఉండిచ్చి ఆమె ఎన్ని అవమానాలు పడి ఉండొచ్చు. స్టిల్ ఇప్పుడు పడుతూనే ఉన్నాం, కనపడదు, చెప్పుకో అంతే. అవమానాలు అనేది పేటెంట్ రైట్ అయిపోయింది ఆడవాళ్ళకి. మగవాడు ఈజీగా అనమాట, కుర్చీ దగ్గర నుంచి సైకిల్ చేసుకుంటారు మగవాళ్ళు. అయ్యకండి మైక్ ఇవ్వకండి అని. మనం రాక్షసులం కదా, ఎట్లా అయ్యారు ఏ మైక్ దో అంటా నేను, అడిగి తీసుకొని వస్తాను, నేను మాట్లాడతాను. అది లేకపోతే అది లీడరే కాదు. నీకంటే నేనేం తక్కువరా అంట, అర్ధరాత్రి అపరాత్రి తిరుగుతాను. ఇప్పుడు కూడా నాకు ఏం అవసరం, అయిపోయింది. నాకు మంత్రిగా చేశాను, 2 రాష్ట్రాలకు చేశాను. ఇప్పుడున్న వాళ్ళు ఒక్క రాష్ట్రానికి, నేను 2 రాష్ట్రాలకు మంత్రిగా చేశాను. నువ్వు హోంమంత్రిగా ఎంతమందికి తెలుసు తల్లి? నేను పోతాను, పద చూపిస్తాను నీకు. నాకెంతమంది వచ్చి రోడ్డు మీద వస్తే జనాలు నాకు నమస్కారం పెడతారు, ఎంతమంది నాకు వెనకాల వస్తారు. నేను ఎప్పుడు నా జీవితంలో అమ్మ 4 ఆడవాళ్ళని వేసుకొని 4 కార్లలో వేసుకొని లీడర్షిప్లో నేను వెళ్ళాను. ఇది పర్సనల్ అటాక్ లాగా అనిపించింది, నాకేమనిపించట్లేదు. ఏం లేదు, ఆమెకు గిల్టీ కాన్షియస్ వచ్చింది, ఏడిసింది, దట్స్ ఇట్. అది తీసుకోకూడదు ఆమె. నేను చెప్పేది ఆమెకు ఒక సోదరిగా అన్న మీద అభిమానంతో చెప్తున్నా నేను. ఆమె అంతా పర్సనల్గా తీసుకోకూడదు. అటాక్ ఇవ్వు, హౌస్లోనే కూర్చో, ఇచ్చే దమ్ము నీకుంది కదా తల్లి, నువ్వు హోమ్ మినిస్టర్ చేసినావు కదా. సో డబ్బులు ఆడవాళ్ళకి మగవాళ్ళకి తేడా నీకు చెప్తాం అనుకోండి ఒకటే నిమిషంలో. ఆడవాళ్ళు రాజకీయంలో వస్తే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఒకసారి ఓడిపోతే రెండోసారికి వాళ్ళని ఎంకరేజ్ చేయదు. ఎందుకంటే నాన్న సంపాదించిండు కాబట్టి నాన్న 3-4 సార్లు ఓడిపోయినా నాన్నకు రాజకీయాల్లో కంటిన్యూగా అమ్మంటారు. కానీ అమ్మ ఒకసారి రాజకీయంలో వచ్చింది, ఆడబిడ్డగా వచ్చిందంటే ఒక్కసారి గెలిచి మళ్ళీ రెండోసారి నాకు టికెట్ కోసం డబ్బులు పెట్టండి అంటే నువ్వు సంపాదించింది కాదులే, మాకేం మిగిల్చుకుంటా పోతావా నువ్వు, అవసరం లేదని కొడుకులు అడ్డుపడతారు, మొగుడు అడ్డుపడతాడు. అందుకే రాజకీయాలు రానేరారు. వచ్చిన వాళ్ళకు ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉండదు. పదవులు వచ్చినప్పుడు ఫ్యామిలీ సపోర్ట్లు ఉంటాయి. పదవులు పోయినాక ఇంట్లో దగ్గర నుంచి బయట వాళ్ళ వరకు ఇంకా 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 ఎక్కువ హింసలు అవుతాయి ఆడదాని మీద. నన్ను ఎన్ని రకాలుగా హింసించారంటే పరమ బూతులు తల్లి. అట్లాంటివన్నీ కూడా విని కూడా నేను మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళి ఏమన్నా బాగున్నావా అని పలకరిస్తుంటే నేను, అది కూడా ఒక లౌక్యమే. ఆ లౌక్యంతో ఉన్నవాళ్ళు రాజకీయంలో ఎన్ని రోజులు చూసిన వాళ్ళు దయచేసి ఆడవాళ్ళు ఏడవకండి, ఏడిపించండి అవతల వాళ్ళని. అది ఎవరైనా కానీ, నీ నా పార్టీ కాదు, ఒక స్త్రీగా చెప్తున్నా నేను, చేతులు జోడించి చెప్తున్నా తల్లి, నువ్వు ఏడవకు. నువ్వు ఏడిస్తే మాకు బాధ అనిపిస్తుంది. ఆడవాళ్ళ హక్కు కాదు ఏడవడం. మగవాళ్ళని ఎలా చేయాలనేది ట్రైనింగ్ లాగా అయిపోయింది ఇప్పుడు అందరికీ. అప్పటిలాగా ఉన్నారు ఆడపిల్లలు ఇప్పుడు. నీకు తెలియదు మా ఊరుకో అంటారు పిల్లలు. మారుతున్న పరిస్థితులు మనం కూడా మారాలి. చిన్నవాళ్ళు చెప్పినా యాక్సెప్టెన్స్ ఇవ్వాలి. అవతల వాళ్ళు ఇమోషనల్గా మనం బ్లాక్మెయిల్ చేయాలని చూసినా టెంప్ట్ అవ్వకూడదు రాజకీయంలో. మున్నాబాయిలాగా నవ్వగలగాలి రాజకీయ నాయకులు. ఎప్పుడు తిడుతుంటాడు, మన ముందే తిడుతుంటారు వాళ్ళు, అయినా కానీ స్పందించద్దు. అలాగే అన్న ఓకే అన్న అని వెళ్ళిపోవాలి. అప్పుడు ఏమవుతుంది, వాడు గిల్ట్గా ఫీల్ అవుతాడు, అరే నేను ఇన్ని బూతులు తిట్టాను ఆమెని, కానీ ఆమె నన్ను ఏం తిట్టలేదు అని. ఆ తిట్టినోడు కూడా నా దగ్గరికి వస్తే వానికి అన్నం పెడతాను. సో నువ్వు ఎంతమందిని నీ లోపల వరకు నీ కులాన్ని చూడకుండా నువ్వు ఎంతమంది దళిత మహిళలకు లోపల వరకు తీసుకొని కూర్చోబెట్టావు. దళితులకు అయిన వాళ్ళని హాల్లో కూర్చోబెడతావు, దళితులు అయిన వాళ్ళను బయట కూర్చోబెడుతుంది. ఆమె కులం ఉన్న వాళ్ళు మాత్రమే మాట్లాడుతుంది. నేను చెప్పింది కదమ్మా, అట్లా జరిగింది. సరే కుల పిచ్చితో ఉండే వాళ్ళు కొంతమంది ఉంటారేమో, కానీ స్త్రీకి స్త్రీయే శత్రువు ఉండకూడదు. ఎస్పెషల్లీ గారు మనం బోల్డ్ అని డెవలప్మెంట్స్ అనేది దీని తర్వాత మళ్ళీ రాబోతున్నాయి, వాటి గురించి కూడా మళ్ళీ మనం ఇప్పుడు మంచి చెప్పాలి, చెడు చెప్పాలమ్మా.
రెండూ చెప్తేనే రాజకీయాలు వినేవాళ్ళు వింటారు, కానీ ఒకటే లెవెల్లో అప్పుడే మీరేం చేశారు ఇప్పుడేం చేశారని ఇటు మారంగానే అటు మాట్లాడితే కుదరదు. అందుకని అతి జాగ్రత్తగా నేర్చుకొని మాట్లాడాలి. మగవాడు ఏదన్నా మాట్లాడితే చెల్లుతుంది అంటారు, అంతకన్నా మాట్లాడే వాళ్ళు లేరా? రేణుకా చౌదరి ఉందమ్మా, ఎన్ని అవమానాలు తెలుసా ఆమె. కానీ రేణుకా చౌదరి ఏం చేసింది తెలుసా? అసలు ఆమె లీడర్గా ఎట్లా గుర్తించబడింది చెప్తా. ఆమె చిన్న కార్పొరేటర్ లెవెల్ నుంచి ఆమె రాజకీయం వచ్చింది అంటే ఆమె రౌడీలాగానే చూస్తారు ఆమెని. మొగ రౌడీ, ఆడ రౌడీగా చూడరు. చూస్తేనే భయపడించుకుంటుంది ఆవిడ. పదవి ఉన్నా అదే లెవెల్ ఉంటుంది, పదవి లేకపోయినా అలాగే ఉంటుంది. నేను ఆల్మోస్ట్ అదే క్యారెక్టర్. నేను కూడా ఉంటే ఒక రకమా, అది మేము కిరీటమా, ఏదో మా తాత ముత్తాలతో ఇచ్చిన కుర్చీలు అవి. మాకేం రిజర్వేషన్ కానీ రెండోసారి ఎవడు మీరు టికెట్లు ఇవ్వరమ్మా, ఆడకి ఇవ్వరు, మగవాళ్ళకి ఇవ్వరు. ఆ కొంతమంది చేతిలో అధికారాలు ఉన్నాయి, ఆ కొంతమందే డబ్బులు ఉంటాయి, తోకలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాబట్టి మరి దాంట్లో నేను అక్క అని పిలిచినాడు, మంచిగానే మాట్లాడాడు. కాకపోతే ప్లాట్ఫామ్ మారింది కాబట్టి నువ్వు దానికి స్ట్రాంగ్గా ఎదుర్కో తల్లి నువ్వు, అంతే నేను చెప్పేది. ఇది వ్యక్తిగతంగా తీసుకొని నా అన్నందుకు తప్పుగా సభను వాయిదా వేశారని అనుకోవడం నీ తప్పు. మీరు 1 గంట 2 గంటలు కూడా నడిపించలేదు హౌస్ని. సబ్జెక్ట్ డిబేట్ అవుతున్నప్పుడు ఏం చేస్తాం కొన్నిసార్లు, అంతే కదా. ఒక్కోసారి స్పీకర్లు వేస్తాడు, అప్పుడన్నా మూసుకోవాలి అందరం, అల్లరి చేయకూడదు, రూల్ అది. మేము అలాగే చేస్తాము, మీరు ఇలాగే ఉండంటే. సభను ఆర్డర్లో పెట్టడం స్పీకర్ పని, తప్పు ఒప్పు డిసైడ్ చేసేది కూడా స్పీకరే. అందులో ఇప్పుడు అన్న మాటల్లో అన్పార్లమెంట్ ఏమైనా ఉంటే స్పీకర్ తీసి పడేస్తారు, మనం ఏం చెప్పనవసరం లేదు. ఏం జరుగుతుంది, స్పీకర్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటారా ఆ తర్వాత వెయిట్ అండ్ సీ. థాంక్యూ సో మచ్. ఆదిశక్తి అంటాం కదా, శాంతం ఎలాగ ఉండాలో క్యారెక్టర్స్ కూడా మారుతాయి మనవి ఆడవాళ్ళవి. ఆ క్యారెక్టర్ని ఇంకా రాజకీయంలో ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి. పవర్ ఉంటే ఒక రకంగా, పవర్ లేకపోతే దీనంగా ఉండకూడదు. ఎప్పుడు పవర్ఫుల్గానే బతకాలి జీవితం మొత్తం. అందుకని రాజకీయాల్లో రెబల్గా ఉన్న వాళ్ళే ఉండగలుగుతున్నారు, వీక్గా ఉండేవాళ్ళు మాట్లాడలేకపోతారు. వస్తుందామే కూర్చుంటుంది, అట్లాంటి వాళ్ళకి పదవులు ఇస్తారమ్మా అంటారు చాలామంది. ఆ పదవి లేకపోయినా పర్వాలేదు, ఉన్నమాట అంటాను, అందరినీ చైతన్యం చేస్తాను, నా పనే అది. నాకేం అవసరం, ఇప్పుడు ఇంట్లో పడుకోవచ్చు శుభ్రంగా. అయినా ఎందుకుంటాను, మరి అన్ని పార్టీలలో చూసేసాను నేను. తీరా చూస్తే నాకు కనపడింది ఏంటంటే, ఎక్కడ పోయినా దళితుల పార్టీగా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీని. అసైన్మెంట్ ల్యాండ్ ఇచ్చిన, ట్రైబల్స్కి ల్యాండ్స్ ఇచ్చిన, చట్టాలు తీసుకొచ్చిన, ఎంత మంచి పనులన్నీ ట్రైబల్స్కు, ఎస్సీస్కు రిజర్వేషన్ సిస్టమ్ అంబేద్కర్ పెట్టిందని ఫాలో చేస్తున్నా, అవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకెవరు చేయలేదు. సో అందువల్ల నేనేమంటానంటే, రాజకీయాలు అనేది ఇట్స్ అ కామన్ ఫర్ మెన్ అండ్ ఉమెన్. మనం వీక్ అవ్వద్దు మగవాడి ముందు, అది. ఎస్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ పుష్పలీల గారు. మళ్ళీ మనం మాట్లాడుకుందాం, బోల్డ్ అండ్ డెవలప్మెంట్స్ ఉండబోతున్నాయి కాబట్టి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మీకు కూడా.